శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథా తథ అనువాదము 38వ సర్గము ప్రారంభము. శ్రీ ఆంజనేయ స్వామి యుక్తియుక్తములైన సీతాదేవి వచనములు విని పొంగిపోయినారు. మాట నేర్పరి అయిన ఆంజనేయ స్వామి సీతామాతతో ఇలా పలుకుతున్నారు. అమ్మా, మంగళస్వరూపిణి, నీ వచనములు సహేతుకములు, మిక్కిలి యుక్తియుక్తములు. అవి స్త్రీ స్వభావమునకు, పతివ్రతా ధర్మమునకు తగి ఉన్నవి. నా వీపుపై అధిష్ఠించి విశాలమైన 100 యోజనముల పొడవుగల మహాసాగరమును దాటుట స్త్రీ సహజమైన భయ స్వభావమునకు అనువు కానిది. మరొక 2వ విషయాన్ని కూడా నీకు తెలియచేస్తాను విను తల్లి. నా భర్తయైన శ్రీరాముని తప్ప అన్యపురుషుని తాకను అని నీవు పలికినటువంటి మాటలు నీ యొక్క పాతివ్రత్య సౌందర్యమునకు తగినట్లుగా ఉన్నవమ్మా. శ్రీరామచంద్ర ప్రభువునకు తగినటువంటి భార్యవు, మహాపతివ్రతవు దేవి. నీవు తప్ప ఇట్టి వచనము ఏ స్త్రీ పలుకదమ్మా. రాబోయే కాలమునందు కాని ప్రపంచములో ఉన్న స్త్రీ జాతి మొత్తానికి నీ మాటలు చూచి, నీ పాతివ్రత్య ధర్మమును చూచి ప్రతి స్త్రీ ఆచరింపవలసినదే. నీ ప్రతి చర్య, నాతో నీవు పలికిన ప్రతి వచనం శ్రీరామచంద్ర ప్రభువునకు పూసగుచ్చినట్లుగా తెలియచేస్తానమ్మా. నా మూపు మీద కూర్చో, తీసుకొని వెళతాను అని పలికినటువంటి మాటలు అన్యథా భావించకు తల్లి. దేనికని త్వరపడి ఈ మాటలు మాట్లాడాను అంటే శ్రీరామచంద్ర ప్రభునకు ఆనందాన్ని కలిగించాలి అని. స్వామిపై కలిగినటువంటి ఆ స్నేహాతిరేకము వలన మనస్సుకు ఏమి మాట్లాడాలో, ఏం చెయ్యాలో క్షణకాలము తోచలేదమ్మా. నీ కష్టమును చూడలేక, నీ బాధలను నేను వినలేక, నీవు ఎప్పుడు శ్రీరామచంద్ర ప్రభువు చెంతకు విచ్చేస్తావా, సీతారాముల యొక్క దివ్య సందర్శన మహాభాగ్యమును పొంది నేను ఆనందించాలి అనేటువంటి ఆతురతతో త్వరపడి పలికినటువంటి నా మాటలను క్షమించు తల్లి. సత్యధర్మ పవిత్ర చరిత్రవు, లంకా ప్రవేశం అసాధ్యమగుట వలన, మహాసముద్రమును దాట శక్యము కానిది అవటం వలన, నాకు నిన్ను తీసుకొని వెళ్ళగలిగినటువంటి సామర్థ్యం ఉండటం వలన, మీ ఇద్దరు ప్రక్కనే ఉండి నన్ను దీవించాలి అనేటువంటి ఆ శుభఘడియలకై త్వరపడి పలికాను. తల్లి శ్రీరామునిపై గల విశేషమైన భక్తి ప్రపత్తుల చేత నేడే శ్రీరాముని కడకు నిన్ను చేర్చవలను అనేటువంటి కోరికతో ఇలా పలికాను. మరేమి కారణము కాదు తల్లి. ఓ పూజ్యురాలా, నా వెంట రావడానికి నీకు సమ్మతి కాకపోతే శ్రీరామచంద్ర ప్రభువు గుర్తించగలిగినటువంటి ఏదైనా ఆనవాలు దయతో ప్రసాదించు. దివ్యకాంతి వంటి సీతాదేవి హనుమంతుని వచనములు విన్నది, కన్నీరు మున్నీరయింది. ఏమి ఆనవాలుగా తెలియచెయ్యాలి, ఏ గుర్తు చెప్పాలి? హనుమా, శ్రీరామచంద్ర ప్రభువు నా మీద ఎంత ప్రేమ కలిగినవాడో నీకొక కథ చెబుతాను విను. మును చిత్రకూట పర్వతమందున ఈశాన్య భాగమున ఒక ఉపపర్వతమున్నది. అక్కడ ఫలమూలములు, ఉదకములు సమృద్ధిగా ఉంటాయి. ఆ ప్రదేశమున మందాకినీ నదీ సమీపమున ఒక సిద్ధాశ్రమము ఉన్నది. పూర్వము మేము తాపస ఆశ్రమవాసినిగా ఉన్నప్పుడు ఈ కథ జరిగింది. ఆ సిద్ధాశ్రమ సమీపమున నానా పుష్ప పరిమళములతో నిండిన పెక్కు ఉపవనములు విరజిల్లుతున్నాయి. ఆ ఉపవనములందు విహరించి అలసి స్వేద జలములతో తడసి నేను, శ్రీరాముడు ఒక చెట్ల నీడకు చేరాము. ఆ సమయంలో శ్రీరాముడు నా తొడపై తలనిడి నిదురపోయెను హాయిగా ఒరిగి. ఇంతలో ఒక కాకి వచ్చింది. మాంసమునకు ఆశపడి నా స్తనముల మధ్య తన ముక్కుతో పడవటం మొదలుపెట్టింది. నేను ఆ వాయసమును ఒక మట్టి గడ్డతో వారించాను. కానీ ఆ కాకి వెళ్ళలేదు. నన్ను పదే బాధించింది. నా నుండి తప్పించుకుంటున్నది, మరల గిరగిర నా చుట్లే తిరుగుతున్నది. ఆహార కాంక్షగల ఆ కాకి మాంసము కొరకై తన ప్రయత్నమును విరమించలేదు. నేను కోపముతో ఆ వాయసమును అదలించాను. సడలిన వడ్డాణమును సరిచేసుకొనుచు జారిపోవుచున్న వస్త్రాన్ని సరిదిద్దుకుంటూ
అప్పుడు ఆ వాయసాన్ని ఎంత వారించినా వెళ్ళలేదు. ఆ కాకి పదే పదే నా చుట్టూ చేరింది. అనేక రకాలుగా నా వక్షస్థలాన్ని చీరటం మొదలుపెట్టింది. రక్తం చిమ్మింది, రాముని ముఖం మీద పడింది. శ్రీరాముడు గాఢనిద్ర నుంచి మేల్కాంచినారు. మహాబాహువులు కలవాడైన ఆ రాముడు అప్పుడు ఆ కాకమును చూచి రెచ్చిపోయి బుసలు కొడుతున్నటువంటి త్రాచుపాములా క్రుద్ధుడై నిట్టూర్పులు విడిచాడు. నీ స్తనభాగమును గాయపరిచిన వాడెవడు? కోపముతో విస్తృతమైనటువంటి పడగగలిగిన భయంకరమైన మహాసర్పంలా ఆడుకునేటువంటి వాడెవ్వడు? శ్రీరాముడు అటూ ఇటూ పరికించి వాడి గోళ్లతో ఎదురుగా వస్తున్నటువంటి కాకిని చూచారు. ఓ, ఇతడు కాకాసురుడు అని గ్రహించాడు. ఇంద్రకుమారుడు అని గ్రహించారు. పక్షులలో శ్రేష్టమైనటువంటి వాడు, శీఘ్ర గమనము కలిగినటువంటి వాడు అని గ్రహించారు. వెంటనే మహాబుద్ధిశాలైనటువంటి వాడు, గొప్ప బాహువులు కలిగినటువంటి శ్రీరామచంద్ర ప్రభు కోపముతో కన్నులు ఎర్రచేసి వాయసమును శిక్షించాలి అని భావించి ప్రక్కనే ఉన్నటువంటి ఒక దర్భను తీసుకొని అభిమంత్రించి బ్రహ్మాస్త్రముగా దానిపైన ప్రయోగించారు. బ్రహ్మాస్త్రము ఆ కాకాసురుని వెంటపడింది. మంటలు జిమ్ముచూ వెంటపడింది. శ్రీరామచంద్ర ప్రభు అభిమంత్రించి వదిలినటువంటి బ్రహ్మాస్త్రం జాజ్వల్యమానమై కాకి వెంటపడింది. పారిపోతున్నాడు కాకాసురుడు. లోకాలన్నీ తిరుగుతున్నాడు. వివిధ ప్రదేశాలు వెళ్ళాడు. తండ్రి అయినటువంటి దేవేంద్రుడి దగ్గరకు, ఇతర దేవతలకు, మహర్షులకు అందరి చెంతకు వెళ్ళి రక్షించండి అని వేడుకున్నాడు. ముల్లోకాలు గాలించాడు. రామ బాణమునకు ఎదిరించగలిగినటువంటి శక్తి ఈ లోకంలో ఎవ్వరికీ లేదని గ్రహించి చివరకు రక్షింపగలిగినటువంటి వ్యక్తి ఎవరు అని భావించి శ్రీరామ శరణం, శ్రీరామ రక్ష, సర్వ జగద్రక్ష, శ్రీరాముని యొక్క చరణములను శరణం అని వేడుకున్నాడు. శరణన్న భీకర శత్రువునైన కాపాడగలిగినటువంటి దయారస సముద్రుడు అయిన రామచంద్ర ప్రభు తన పాదములను ఆశ్రయించిన కాకాసురుని కరుణించాలి అనుకున్నాడు. పశ్చాత్తాపంతో విలవిలబోతున్నటువంటి వాయసాన్ని చూచాడు. నేను ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం వ్యర్థం కారాదు. ఈ కాకాసురుణ్ణి కాపాడాలి. ఎలా అని క్షణకాలం ఆలోచించిన శ్రీరామచంద్ర ప్రభు కాకి యొక్క కుడి కన్నును హరించి బ్రహ్మాస్త్రాన్ని మాయం చేశారు. వాయసము యొక్క దక్షిణ నేత్రాన్ని తీసుకున్నారు. ఆనాటి నుంచి ఆ కాకి ఒకే కన్ను కలిగినదయింది. లోకంలో ఉన్న కాకులన్నీ ఒకే కన్నులో ఉంటవట. అందుచేతని ఆ కాకాసురుడు రామచంద్ర ప్రభువునకు నమస్కరించి రామునకు కన్నతండ్రియు అయిన స్వర్గలోక మిత్రుడును అయిన దశరథ మహారాజునకు మనస్సులోనే ప్రణతులు చెల్లించి మహావీరుడైన రాముని నుండి సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. హనుమా, నా స్వామి ఎంత గొప్పవాడు! నాకు ఆపద కలిగింది అని తెలియగానే ఆపద నుండి ఎలా రక్షించాలి అని బ్రహ్మాస్త్రాన్నైనా సరే ప్రయోగించి నాకు ఆనందాన్ని కలిగించాడు. రాక్షసుల యొక్క గర్వమును అణచాడు. నా ప్రాణనాథుడు ఎంత గొప్పవాడు! ప్రాణనాథ, ప్రాణనాథ విలవిలలాడింది తల్లి. నీవు మహాపురుషుడవే, ఉత్సాహశక్తి కలవాడవే. ఈనాడు నీ ధర్మపత్ని దిక్కులేని దాని అని విలవిలలాడుతూ ఉంటే నాపైన కనికరమును చూపించలేవా స్వామి? దీనులపై కరుణ చూపుట పరమధర్మము అని కంకణము పూనావే. నీ పరాక్రమ వైభవము, మహోత్సాహ శక్తి, నీ బల సంపద నాకు తెలియదా? నీ గుణములు, కర్మములు అనంతములైనటువంటివి, ఊహకు అందనివి. నిన్ను ఎవరునూ క్షోభపెట్టజాలరు. గాంభీర్యమైనటువంటి సముద్రము వంటి వాడి, సముద్రములే హద్దులుగా గలిగిన చతుస్సముద్ర వేలావలైత ఈ వసుంధరకు ప్రభువువు నీవు, సర్వలోకములకు ప్రభువువు నీవు, ఐశ్వర్యవంతుడవు నీవు. స్వామి, నన్ను కాపాడలేవా? తల్లి బాధపడుతున్నది. నాథ రామచంద్ర, నీవు అస్త్రవిద్యలలో ఆరితేరిన వాడివే, సత్యపరాక్రమవంతుడవే, మహాబలశాలివే. రాక్షసులపై అస్త్రములను ప్రయోగించగలిగినటువంటి వాడివై దేనికని మౌనంగా ఉన్నావు స్వామి? నాగులు, గంధర్వులు, అసురులు, మరుద్గణముల వారు, వీరిలో ఎవ్వరునూ సమరభూమియందు నీకు సాటి ఎవ్వరూ లేరు. విలవిలలాడుతున్నది తల్లి. ఏల రాక్షసులను నశింపచేయవు? నీ తీక్ష్ణమైనటువంటి శరపరంపరలు ఈ లంకపైన ప్రసరింపచేయలేదేమి స్వామి? మహావీరుడు, మిక్కిలి బలశాలి, శత్రువులను రూపుమాపగలిగినటువంటి లక్ష్మణుడైనా అన్నకు చెప్పలేడా? నన్ను కాపాడలేడా? నన్ను రక్షించలేరా? ఎందులకని నన్ను కాపాడటం లేదు? నేనేమైనా తప్పు చేశానా? వాయుదేవుని వలె మహాబల సంపన్నులు, అగ్నిదేవుని వలె మిక్కిలి తేజస్సాలురు అయిన ఆ మహాపురుషులు దేవతలకు కూడా
చూడటానికి శక్యము కానటువంటి పరాక్రమవంతులే నా బాధలు ఎందుకని తీర్చరు? ఎందుకని ఉపేక్షిస్తున్నారు స్వామి? నేను చేసినటువంటి పాపము ఏదైనా ఉన్నదా? నా అదృష్టము బాగుండలేదా? స్వామి, సందేహము లేదు, నేనేదో పాపము చేసి ఉంటాను. లేకపోతే శత్రువులని పరిమార్చగలిగినటువంటి సమర్థులైనటువంటి మీరు నాపైన ఏల దయచూపరు? మహాతేజ సంపన్నుడు వాయుసుతుడు అయినటువంటి హనుమంతుడు సీతాదేవి దుఃఖాన్ని చూస్తున్నారు. తనతో మాట్లాడుతూనే ఉన్నది, మరల బాధపడుతున్నది, కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నది. తల్లి యొక్క శోకాన్ని ఆంజనేయ స్వామివారు చూడలేకపోయినారు. తల్లికి ధైర్యాన్ని కొలపాలి అనుకున్నారు. ఆంజనేయ స్వామి తల్లికి నమస్కరించి, అమ్మా, శ్రీరాముడు నీ ఎడబాటు వలన కలిగిన దుఃఖముచే ఎప్పుడు నిన్నే తలుస్తున్నాడమ్మా. నిన్ను చూస్తుంటే ఆయనను చూచినట్లు ఉన్నది, ఆయనను చూస్తూ ఉంటే నిన్ను చూచినట్టు ఉన్నది. అహో, అద్భుతమైనటువంటి మాట ఇది. భక్తికి పరాకాష్ఠ. సీత వేరు, రాముడు వేరు అనేటువంటి భావన ప్రక్కన నెట్టి సీతామాత ప్రకృతి, రామచంద్ర ప్రభువు పురుషుడు, ప్రకృతి పురుషులు ఒకటే, సీతారాములు ఒకటే అనేటువంటి అద్వైత మార్గాన్ని ఆంజనేయ స్వామివారు సందర్శిస్తున్నారు. అమ్మా, శ్రీరాముడు నీ ఎడబాటు వలన కలిగిన దుఃఖముచే ఎల్లవేళలా నిన్నే తలుచుచున్నాడమ్మా. ఇతర విషయములన్నిటినీ మరచిపోయి నీమీదనే మనస్సును లగ్నం చేసుకున్నారు. ఒట్టు పెట్టుకొని చెబుతున్నారు విను తల్లి. దుఃఖమగ్నుడైన రాముని చూచి లక్ష్మణస్వామివారు కూడా పరితాపాన్ని చెందుతున్నాడు. పూజ్యురాలా, ఎట్టకేలకు నేను నిన్ను కనుగొన్నాను. ఇది దుఃఖింపదగినటువంటి సమయం కాదు. త్వరలోనే మీ దుఃఖములన్నీ తొలగిపోతాయి. ఈ విషయాన్ని నీవు కళ్ళారా చూడగలిగేటువంటి శక్తి త్వరలోనే కలుగుతుందమ్మా. పురుషశ్రేష్ఠులు, రాజకుమారులు, మహాబల సంపన్నులు నిన్ను చూడటానికి ఆరాటపడుచున్నారు. రామలక్ష్మణులు ఇక్కడకు వచ్చేది నిజం. లంకను భస్మీపటలం చేస్తారు. ఓ విశాలాక్షి, శ్రీరాముడు క్రూరుడైన రావణుని సమరమునందు సపరివారంగా హతమార్చి నిన్ను తన నగరమునకు అయోధ్యకు తీసుకొని వెళతాడు. ప్రభువైన శ్రీరామునకు, మహాబలశాలి అయిన లక్ష్మణస్వామికి, తేజస్వైన సుగ్రీవునకు, సముద్ర తీరమునకు చేరియున్న వానర యోధులకు నీవు ఇయ్యదలుచుకున్నటువంటి సందేశమేదో నాకు తెలియజేయి తల్లి. హనుమంతుడు పలికినటువంటి మాటలకు దివ్య భామినిలా ఒప్పుచున్న సీతాదేవి శోకమున తపిస్తూ వానర శ్రేష్ఠునితో ఇలా పలుకుతున్నది. హనుమ, విశాల హృదయైన కౌసల్యాదేవి యొక్క కడుపు పంట జగన్నాథుడు అయిన నా స్వామి కుశలములు అడిగినట్లు తెలియచేయి. ఆయనకు నా ప్రణామములను అర్పించు. ఓ పావని, లక్ష్మణుని గుణగణములను గూర్చి ఎంత చెప్పిననూ తక్కువే. అతడు అన్ని విధముల భోగ్య వస్తువులను వదిలిపెట్టాడు. చివరకు ప్రియాతి ప్రియమైనటువంటి భార్యను కూడా విడచి, సఖులను విడచి, విశాలమైనటువంటి భూమండలాన్ని విడచి సకల ఐశ్వర్యములను త్యజించాడు. తండ్రిని, తల్లిని గౌరవించి వారి అనుగ్రహ ఆశీస్సులను పొంది కన్నతల్లి సుమిత్రాదేవికి పేరు తెచ్చేటువంటి విధంగా సుపుత్రుడు అయినటువంటి వ్యక్తి లక్ష్మణుడు. నన్ను తల్లిగా చూసుకుంటాడు, రాముని తండ్రిగా చూసుకుంటాడు, అరణ్యమును అంతఃపురంగా చూసుకుంటాడు. ధర్మాత్ముడైన అతడు నిండైన సుఖజీవితమును పరిత్యజించి శ్రీరాముని అనుసరించి వనవాసానికి విచ్చేశాడు. అతడు సోదరుడైన రామునకు కుడిభుజంగా ఉండి వనంలో అనుకూలములైనటువంటి సేవలు అందిస్తూ ఆయన వెంటనే నడుస్తూ ఉన్నాడు. అతడు సింహముల వంటి భుజములు కలవాడు, దీర్ఘబాహువు, మంచి మనస్సు కలవాడు, చూచేటువంటి వారికి ముచ్చట కొలిపేటువంటి వాడు. రావణుడు నన్ను అపహరించి ఇక్కడికి తీసుకొని వచ్చాడు అన్న విషయం మహావీరుడైన లక్ష్మణుడికి తెలియదు. అతడు పెద్దలను సేవించేవాడు, శుభలక్షణములు కలిగినవాడు, శక్తిశాలి, మితభాషి. ఆ రాజకుమారుడు శ్రీరామునకు అత్యంతమైనటువంటి ప్రీతిపాత్రుడు. మా రక్షణమున మామగారైన దశరథుని వంటివాడు. వనవాస సమయమున అతడును వెంట ఉండటం వలన నాకు అత్తమామలు లేరు ఇక్కడా అనేటువంటి లోపము లేకుండా సేవలు చేశాడు. సోదరుడైనటువంటి లక్ష్మణుడు శ్రీరామునకు నాకంటే మిక్కిలి ప్రియమైనటువంటి వాడు. అప్పగించిన ప్రతి కార్యం ఆ మహావీరుడు వెంటనే చక్కగా నెరవేర్చేవాడు. అతనిని చూచి శ్రీరాముడు స్వర్గస్థుడైన తన తండ్రిని కూర్చినటువంటి బెంగగూడా మరచిపోయినాడు. అట్టి లక్ష్మణుని క్షేమ సమాచారములను అడిగినట్లు నా మాటగా తెలియచేయి హనుమా. శ్రీరామునకు ప్రియ విధేయుడు, సర్వదా మృదు స్వభావము కలవాడు, పవిత్రముగా ఉండేవాడు,
సర్వసమర్థుడు అయిన లక్ష్మణుడు నా దుఃఖములను రూపుమాపటానికి, శ్రీరాముడు నన్ను ఈ చెర నుండి విడిపించడానికి నీవే పూనుకో. ఈ కార్యనిర్వహణకు నీవే దక్షుడవు, సమర్థుడవు. హనుమాన్ కార్యసిద్ధిని కలిగించగలిగినటువంటి వాడవు నీవే. మహావీరుడు నా స్వామి అయిన శ్రీరామునకు పదే పదే ఈ విషయము నొక్కి చెప్పు. ఓ దశరథాత్మజ, 1 మాసము వరకే నేను ప్రాణములతో ఉంటాను. నెల ముగిసిన పిమ్మట 1 క్షణము కూడా నేను బ్రతకను. ఈ మాట ముమ్మాటికి నిజం. క్రూరకర్ముడైన రావణుడు నన్ను వంచనతో అపహరించి నిర్బంధంలో ఉంచాడు. అట్టి నన్ను, ఓ మహావీర, పాతాళము నుండి ఇంద్రుని ఐశ్వర్యము విష్ణువు కాపాడినట్లు నన్ను రక్షించడానికి నీవే సమర్థుడవు అని సీతామహాదేవి ఆంజనేయ స్వామివారితో పలికింది. తన యొక్క సందేశాన్ని వినిపించింది. తన మనస్సులో ఉన్నటువంటి మాటను ఆంజనేయ స్వామివారి ద్వారా రామచంద్రమూర్తికి చేరవేయడానికి ప్రయత్నించింది. హనుమత్ సందేశం అంటారు దీన్ని. అటు పిమ్మట సీతా సాధ్వీమణి చెంగుముడినున్న చూడామణిని తీసి, దీనిని శ్రీరామునకు సమర్పింపుము అని మెల్లగా పలుకుతూ ఆంజనేయ స్వామివారికి ఇచ్చింది. వీరుడైనటువంటి హనుమంతుడు అత్యుత్తమమైనటువంటి ఆ చూడామణిని, అంటే మణి శిరోభూషణం అంటారు దీన్ని, శిరస్సునందు ధరించేటువంటి అలంకారప్రాయమైన దివ్యమైన మహోన్నతమైనటువంటి చూడామణిని గ్రహించారు. సీతాదేవికి నమస్కరించారు. ఆ మణిని భద్రం చేసుకున్నారు. తల్లికి ప్రదక్షిణ చేశారు. వినమ్రుడై ప్రక్కన చేరి నిలుచున్నారు. సీతాదేవిని దర్శించుట వలన ఆంజనేయ స్వామివారికి ఆనందం కలిగింది. శారీరకంగా సీతా సాధ్వీమణి దగ్గరే ఉన్నా ఆయన మనస్సు మాత్రం రామచంద్ర ప్రభు యొక్క దివ్య పాదాల చెంత ఉన్నది. ఇంతవరకు సీతాదేవి శిరమున అలంకృతమై ఉన్న అమూల్యమైన ఆ చూడామణిని ఆంజనేయ స్వామి గ్రహించారు. దాని ప్రభావమున మహావాయువుచే కంపితమై నిలదొక్కుకొనిన పర్వతంలా ఇప్పటివరకు ఊగిసలాటకు లోనై ఈనాడు ఈ క్షణమున స్వస్థచిత్తుడై తిరుగు ప్రయాణానికి సన్నద్ధుడైనాడు. తల్లి యొక్క దీవెన కావాలి అని తల్లి చెంత వినమ్రుడై నమస్కరించారు. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి యథాతథ అనువాదము 38వ సర్గము సమాప్తము.